క్రౌడ్ మేనేజ్మెంట్కు కేర్ ఆఫ్ అడ్రస్ తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించే శ్రీవారి క్షేత్రం పరిసర ప్రాంతాల్లో క్రౌడ్ మేనేజ్మెంట్ నియంత్రణకు ఒక పటిష్టమైన వ్యవస్థ ఉంది. దేశంలోనే కాదు, ప్రపంచంలో ఏ సంస్థకు ఈ తరహా క్రౌడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉండదు లేదు అని చెప్పడంలో ఎంత మాత్రం సందేహం లేదు. అటువంటి చారిత్రక ప్రసిద్ధ కేంద్రమైనటువంటి తిరుమల శ్రీవారి క్షేత్రం వద్ద మనం ప్రస్తుతం ఉన్నాం. తిరుమల ఆధ్యాత్మిక క్షేత్రంలో క్రౌడ్ మేనేజ్మెంటు ఎలా నిర్వహిస్తారనేది గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకుందాం. ప్రస్తుతం ఒకసారి మనం పరిశీలిస్తే కాసేపట్లో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారు అంటే మలయప్ప స్వామివారిగా 4 మాడా వీధుల్లో విహరిస్తూ ఊంజల సేవకు రానున్నారు. ఈ పరిస్థితిలో ఒకసారి క్రౌడ్ను పరిశీలించండి. ఎంత పగడ్బందీగా, ఎంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఎటువంటి తొక్కిసలాటకు తోపులాటకు కూడా ఆస్కారం లేని విధంగా క్రౌడ్ మేనేజ్మెంటు టీటీడీ సెక్యూరిటీ వింగ్ ఏర్పాటు చేసిందనేది ఈ దృశ్యాలే సజీవ సాక్ష్యం. అందుకు అద్దం పట్టే దృశ్యాలు ఇక్కడ తిరుమల తిరుపతి దేవి ప్రత్యేకంగా శ్రీవారి క్షేత్రం ఎదురుగా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇదే పద్ధతి, ఇదే వ్యవహారము అనుసరించి ఉంటే తిరుపతిలో 3 రోజుల కిందట ఈ తొక్కిసలాటకు ఆస్కారం ఉండేది కాదు. 6 ప్రాణాలు గాలిలో కలిసేవి కాదు. ఇక్కడ నిర్వహించిన ఈ వ్యవస్థను, పటిష్టంగా నిర్వహించిన వ్యవస్థను తిరుపతిలో ఎందుకు నిర్వహించలేకపోయారు అనేది టీటీడీ అధికారులు, ప్రత్యేకంగా టీటీడీ ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, సివిఎస్ఓగా వ్యవహరించిన శ్రీధర్, తిరుపతి జిల్లా కలెక్టర్, అలాగే ప్రధానంగా తిరుపతి ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు పూర్తి నైతిక బాధ్యత వహించాల్సిన అవసరాన్ని ఇక్కడ జరుగుతున్న వ్యవహారం కనిపిస్తుంది. ఇదే పరిస్థితిలో తిరుమలలో క్రౌడ్ మేనేజ్మెంట్ ఏ స్థాయిలో ఉంటుంది, ఎలా ఉంటుంది అనేది తెలుసుకునే ముందు ఇక్కడ పుట్టి, ఇక్కడ చదువుకొని, ఇక్కడే జీవిస్తూ, ఇక్కడే జర్నలిస్టులుగా పనిచేస్తున్న అనేక మంది తిరుమలలో ఉన్నారు. సీనియర్ జర్నలిస్ట్ మురళి ఇక్కడ మన అందుబాటులో ఉన్నారు. చెప్పండి మురళి గారు, క్రౌడ్ మేనేజ్మెంట్కి సంబంధించి తిరుమలలో వ్యవహారాలు ఎలా ఉంటుంది, తిరుపతిలో ఈ దుర్ఘటన దారితీసిన పరిస్థితిలో మీ అభిప్రాయం ఏంటి? అంటే క్రౌడ్ మేనేజ్మెంట్లో టీటీడీకి విశేషమైన అనుభవం ఉంది. అనేక పర్వదినాల్లో కావచ్చు, జనవరి 1 కావచ్చు, అట్లాగే ప్రత్యేకంగా గరుడ సేవ లాంటి రోజులు కావచ్చు, బ్రహ్మోత్సవాలు కావచ్చు, చక్రస్నాన మహోత్సవం కావచ్చు, రథోత్సవం కావచ్చు, పంచమీ తీర్థ మహోత్సవం కావచ్చు, నేను చెప్పిన ఈ అనేక పర్వదినాల్లో లక్షలాది మందిగా తిరుమల కొండపైకి భక్తులు చేరుకుంటూ ఉంటారు. కానీ ఇప్పటి వరకు కూడా ఎక్కడా ఒక వీసమెత్తు దుర్ఘటన జరిగిన దాఖలాలు లేవు. ఎందుకంటే టీటీడీకి క్రౌడ్ మేనేజ్మెంట్లో విశేష అనుభవం ఉంది. క్రౌడ్ మేనేజ్మెంట్ అంటే మొత్తం భక్తులంతా లేదా యాత్రికులంతా ఒకే చోటు గుమిగూడకుండా చేయడమే క్రౌడ్ మేనేజ్మెంట్. వారిని విడివిడివిడిగా దశల వారీగా వేరు చేసి ఉంచితే దాన్నే చక్కని క్రౌడ్ మేనేజ్మెంట్. మనం తిరుమల కొండపై చూస్తున్నాం. బ్రహ్మోత్సవ గరుడ సేవ లాంటి రోజే 5 నుంచి 6 లక్షల మంది వచ్చిన దాఖలాలు ఉన్నాయి. కానీ ఒక్క చిన్న ఘటన కూడా జరగదు. కారణం ఏంటంటే క్రౌడ్ మేనేజ్మెంట్. భక్తుల్ని ఎక్కడికక్కడ ఆపుకుంటూ వెళ్ళిపోవడం. ఇలా ఆపుకుంటూ వెళ్ళిపోవడం వల్ల ఒకరి మీద ఒకరు పడే అవకాశం ఉండదు, తొక్కిసలాటకు ఆస్కారమే ఉండదు. టీటీడీ అంతటి విశేష అనుభవం ఉంది క్రౌడ్ మేనేజ్మెంట్లో. కానీ మొన్నటి ఘటన మాత్రం చాలా చాలా దురదృష్టకరం. దాదాపు సుమారు 25 ఏళ్ళకి పైబడి జర్నలిజం ఉన్న వాళ్ళందరూ ఉన్నాం. అట్లాంటి ఘటన మేము ఎప్పుడు చూడలేదు. టీటీడీ వార్తలు తరచుగా కవర్ చేసేవాళ్ళం. ఆవేళ ఆ ఘటన చూసి నిజంగా మాకు చాలా వ్యక్తిగతంగా చాలా చాలా బాధ అనిపించింది. అట్లాంటి ఘటన భవిష్యత్తులో ఎప్పుడు జరగకూడదని, అట్లాంటి ఘటనకు రిపోర్ట్ చేసే అవకాశం మాకు ఎప్పుడు రాకూడదని కూడా మేము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. సీనియర్ జర్నలిస్ట్గా విశేష అనుభవం ఉన్నటువంటి మురళి అభిప్రాయం ఇదైతే. ఒకసారి తిరుమల శ్రీవారి క్షేత్రం ముందుగా చూడండి. క్రౌడ్ నియంత్రణలో యాత్రికులను ఏ విధంగా భద్రతా చర్యల మధ్య సురక్షితంగా నిలబడి స్వామివారి వాహన సేవను చూడడానికి అవకాశం కల్పించడంలో టీటీడీ సెక్యూరిటీ వింగ్, అలాగే వీరికి దన్నుగా నిలిచే శ్రీవారి సేవకులు ఎంత నియంత్రణలో, క్రమపద్ధతిలో, క్రమశిక్షణగా ఈ క్రౌడ్ మేనేజ్మెంట్ నిర్వహిస్తున్నారనేది ఇక్కడ చూసే దృశ్యాలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. అయితే తిరుపతి దేవస్థానానికి ఈవోగా, సివిఎస్ఓగా, అడిషనల్ ఈవోగా, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులుగా వచ్చిన వారు తిరుమల క్షేత్రంలో పనిచేసే సీనియర్ అధికారులు కావచ్చు, అనుభవం ఉన్న ఉద్యోగుల అనుభవాలను పరిగణలోకి తీసుకోకుండా వారితో సమన్వయం చేసుకోని కారణంగానే తిరుపతిలో ఈ సంఘటన జరగడానికి దారి తీసిందనే విషయం ఇక్కడ దృశ్యాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి.